వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాలభైరవి గుడికి వెళ్ళామండి ఫ్రెండ్స్. మీరు కూడా చూసి దర్శించుకోండి, ఎందుకంటే రాలేని వాళ్ళు ఈరోజు చూస్తే చాలా మంచిది. అందుకోసం అనేసి వీడియో చేస్తున్నానండి, మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. జనం అయితే చాలా ఎక్కువ మంది వస్తున్నారండి, ఎందుకంటే ఈరోజు అమావాస్య కదా, అందుకోసం అనేసి చాలామంది దర్శించుకోవడానికి వస్తున్నారు. మాకు కూడా దర్శనం చాలా బాగా అయిందండి. కాలభైరవి స్వామి దర్శనం అంటే చాలా బాగా చేసుకున్నాం మేము. చూడండి ఫ్రెండ్స్, ఇది మీకోసమే అన్నట్టు చేస్తున్నాను నేను, ఎందుకంటే మీరు కూడా చూసి దండం పెట్టుకుంటే మంచిది కదా, అందుకే చేశాను ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగా దర్శించుకున్నామండి. అనుకోకుండా బయలుదేరామండి, అందుకే మేము లేట్ అయిపోయాము. నేను ఈ గుడికి ఎట్టక ముందు వెళ్ళానండి. మామూలుగా అప్పుడైతే నార్మల్గా ఉండేది, ఇప్పుడైతే అన్ని రూల్స్ అన్నీ చాలా మార్చేసారనమాట. లోపలికి నడుచుకొని రావాలండి. మేమైతే ఈ దారిలో నడుచుకొచ్చామండి. చూసారా, ఆ మెయిన్ రోడ్ నుండి లోపలికి రావడానికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందేమో అనుకుంటున్నానండి, అంచనా ప్రకారంగా చెప్పాను. కానీ ఎండతో నడుచుకొని రావడం అంటే చాలా ఇబ్బందిగా అనిపించిందండి. మా పాప అయితే మమ్మీ నడవలేకపోతున్నాను అనేసి అనేది, కానీ పాపం నడుస్తుందండి. మేము అలాగ ఇంకా దర్శనం చేసుకొని మేము అలా నడుచుకొని వెళ్ళిపోయామండి. దూరం అయితే కొంచెం లోపలికి దూరమే అనిపిస్తుందండి. ఇంతకుముందు అయితే బైకుల మీద వెళ్ళిపోయేవారు అండి, ఇప్పుడైతే నడుచుకొని, అంటే స్టార్టింగ్లోనే మెయిన్ రోడ్ దగ్గరే స్టాప్ చేసేస్తున్నారండి. మెయిన్ గేటు ఇక్కడ నుండి మనం ఇక వెహికల్స్ ఆపేసి ఇక్కడి నుంచి నడుచుకొని వెళ్ళాలండి. మా వాళ్ళిద్దరు చూసారా ఎండకి వాటర్ ఎలా తాగుతున్నారో. ఇక్కడే వాటర్ పెట్టాలండి, మళ్ళీ మధ్యలో ఇక్కడ వాటర్ పెట్టలేదండి. వాటర్ తాగేసాను బయలుదేరాలి, లేదా అటు నుండి వచ్చాను తాగాలి. అక్కడైతే వాటర్ అయితే ఏం దొరకట్లేదండి. ఇదేనండి స్టార్టింగ్, ఇక్కడ నుంచి బయలుదేరి లోపలికి వెళ్ళాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.